ఏంటో ఇప్పుడు ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది. ఈ శక్తి నీ వెనకాల ఉంది. నువ్వసలు భయపడాల్సిన పని లేదు. నా తమ్ముడు నా మాటల ఇన్ఫ్లుయెన్స్ తో ఖచ్చితంగా జననితో గొడవ పడతాడు. వీడు గొడవ పడేలా ఆ జనని రెచ్చగొడుతోంది. ఇద్దరి మధ్య రచ్చే గాని తగ్గి ఒకరినొకరు నచ్చజెప్పుకునే పరిస్థితి అస్సలుండదు. ఆ DNA టెస్ట్కి అగ్రిమెంట్ అవ్వకుండా ఏదో ఒక రకంగా ఆగిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆగిపోతేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకున్నది జరగడానికి నీ దగ్గర ఏవైనా అతీత శక్తులున్నాయా? అక్కడ ఎదురు పడేది జనని. వాళ్ళు కొట్టుకునే అవకాశం లేకుండా అడ్డుపడడానికి లాయర్ ఉంటాడు. టెస్ట్ కోసం అగ్రిమెంట్ అయ్యిందో నా కొంప కొల్లేరే. నువ్వు ఇల్లు ఖాళీ చేయడమే. ఏయ్, అపశకునపు మాటలు మాట్లాడకు. జరుగుతుందని నేను బలంగా నమ్ముతుంటే నువ్వేంటి భయపెడుతున్నావు? జరగదు 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 అని నేను ధైర్యం చెప్పుకుంటున్నా. నువ్వు అలాగే ధైర్యం చెప్పుకో. ఇక నుంచి ఎవరికి వాళ్ళు ధైర్యం చెప్పుకోవడమే. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండదు. నువ్వు నీ గదిలో, నేను నా గదిలో ఏడుస్తూ కూర్చోవడమే. తమ్ముడు, వీడేంటి కొడుకుని వెంటబెట్టుకొని వస్తున్నాడు? ఓ, వీడు కూడా దాపురించాడు. వీళ్ళిద్దరూ కలిసి వీడి బుర్రేం పాడు చేయలేదు కదా? ఏరా తమ్ముడు, వెళ్ళిన పని ఏమైంది? మీ పెళ్లికి అభ్యంతరం చెయ్యను అని అగ్రిమెంట్ రాసిచ్చిందా? DNA టెస్ట్లు అవి ఎందుకు? అంతదాకా వెళ్ళి పరువు తీసుకోవడం ఎందుకు అని వెనక్కి తగ్గిందా? లేదక్క, తను స్ట్రిక్ట్ గా తన మాట మీదే స్టిక్ అయి ఉంది. DNA టెస్ట్కి నిలబడతానని చెప్పింది. నా మీద నాకు నమ్మకం ఉంది. నీ నిందలు అబద్ధమని నిరూపిస్తానని బలంగా చెప్పింది. అవునా? టెస్ట్కు ముందుకొచ్చిందా? రాకుండా ఎందుకుంటుంది? మా అమ్మ క్యారెక్టర్ని మీరు తప్పుపట్టారేమో కానీ తను ఎప్పుడు తప్పు చేయదు. నువ్వు మాట్లాడకురా. నేను వాడితో మాట్లాడుతున్నాను కదా. ఎవరితో మాట్లాడినా ఆన్సర్ అదే అక్క. DNA టెస్ట్కి ముందుకు రావడమే కాదక్క, DNA రిపోర్ట్ వచ్చే వరకు అందరం కలిసి ఒకే చోట ఉండటానికి అగ్రిమెంట్ కూడా జరిగింది. ఏంటి? అందరూ కలిసి ఒకే చోట ఉండటానికి అగ్రిమెంటా? అవునత్తా, అది ఈ ఇంట్లోనే ఉమ్మడి కుటుంబం. అనుకున్నాన్రా, ఖచ్చితంగా ఇలాంటి వలేదో వేస్తుంది. నువ్వు అమాయకంగా అందులో చిక్కుకుపోతావని భయపడే నేను వస్తాను అన్నాను. కానీ నువ్వు నన్ను రానివ్వలేదు. కాన్ఫిడెంట్ గా వెళ్ళి ఇలాంటి కాని పని చేసుకొస్తావా? అసలు అసలు నువ్వు అలాంటి కండిషన్ కి ఎలా ఒప్పుకున్నావురా? అక్క, అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. DNA రిపోర్ట్ వచ్చేదాకా పాపం పిల్లల మనసు బాధ పెట్టకండి. వాళ్ళు కోరిన విధంగా అమ్మా నాన్నల ప్రేమ వాళ్ళకి అందించండి. అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. నేను సరే అనక తప్పలేదు. లాయర్ గారు నన్ను కన్విన్స్ చేశారు. నా మనసుకి నచ్చింది. అందుకే మానవత్వంతో ఒప్పుకోక తప్పలేదు. రాణి వస్తారు, ఉంటారు. మనకు జరిగే నష్టం ఏముందక్క? లేదురా తమ్ముడు, వాళ్ళిక్కడికొచ్చి మనతో పాటు కలిసుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. వాళ్ళంతా కలిసి నిన్నేదో మాయ చేశారా? నువ్వు వాళ్ళ మాటలు నమ్మి బోల్తా పడ్డావురా. ఎందుకేనేమో పొద్దుట్నుంచి నా కుడికను అదురుతూ ఉంటే భయంతో నేను నీతో వస్తానన్నాను.
కలిసుంటే ఎన్ని కుతంత్రాలైనా చేస్తారు. తిమ్మిని బొమ్మిని చేస్తుంది, కట్టుకథలు చెప్పి నమ్మిస్తుంది, ఆ పిల్లల్ని నీకు అంటగడుతుంది. నో, ఈ అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితుల్లో అమలు కావడానికి వీల్లేదు. పదరా, ఇప్పుడే అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకొనొద్దాం. అక్క, కుదరదక్క. లాయర్ ముందు కమిట్ అయిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే మనం ఓడిపోయినట్టు అవుతుంది. ఓడితే ఓడనీరా, ఆ దరిద్రాన్ని తెచ్చి నీ నెత్తినెందుకు పెట్టుకుంటావు? దాన్ని వదిలించుకోవాలని కదరా మనం ఇంతవరకు వచ్చింది. వద్దు తమ్ముడు, కోరి ప్రమాదంలో పడద్దు. నా మాట విను, పద పోయి క్యాన్సిల్ చేసుకొనొద్దాం. పద. నువ్వంత భయపడాల్సిన పనేం లేదక్క, మనకేం కాదు. అక్క, నేను జనని గురించి ఆలోచించలేదు. తన మీద ఆశతో కలిసుండటానికి ఒప్పుకోలేదు. నేను మనిషిగా మనసున్న వాడిలా ఆ మధు కోసం ఆలోచించాను. నేనే తన కన్న తండ్రిని అనుకుని పాపం నాకు చాలా దగ్గరైంది. కానీ చివరకు డిసప్పాయింట్ అయ్యి నిరాశకు గురై ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. ఎలాగూ రేపు DNA రిపోర్ట్స్ వస్తే నేను తన తండ్రిని కాదనే నిజం తనకు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకి వాళ్ళ అమ్మ మీద ద్వేషం, అసహ్యం కలుగుతుంది. కానీ ఇంకా నాకు దగ్గర అవ్వాలనే ఆలోచన రాదు. నా దగ్గరికి రాలేరు కూడా. అప్పుడు వాళ్ళు ఎలాగూ బతుకు మీద విరక్తితో బాధలకు బంధువులై బతకాల్సిందే కదా. రేపటి వాళ్ళ జీవితాల గురించి తలుచుకుంటే జాలేసింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నిరాశకి లోనై మళ్ళీ అఘాయిత్యం చేసుకోకుండా తండ్రిని కాకపోయినా సాటి మనిషిగా వాళ్ళకి ధైర్యాన్నిచ్చి పంపించడానికి ఒక అవకాశం దొరుకుతుందక్క. ఈ 4 రోజులు వాళ్ళు తండ్రిగా భ్రమపడుతూ కాస్త హ్యాపీగా ఉంటారు కదా. ఆ తర్వాత నా ధైర్యం వాళ్ళని బతికిస్తుంది. ఇవన్నీ ఆలోచించే నేను అగ్రిమెంట్కి ఒప్పుకున్నానక్క. ఇక దీనిలో నువ్వు నేను చర్చించుకోవాల్సిందేమీ లేదు. ఏంటత్తా అంతలా షాక్ అయిపోతున్నావు? వార్త వినగానే షాక్ అయిపోయావా? మా అమ్మ, అమ్మమ్మ, చెల్లి, తమ్ముడు అందరూ వస్తున్నారనగానే నీకు భయం స్టార్ట్ అయింది కదూ? ఇప్పుడే వార్త విన్నావు. రేపు వాళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచి నీలో వణుకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా నువ్వు హై రేంజ్లో ఉన్నావు కదత్తా. ఇక నుంచి నీ గ్రాఫ్ మెల్లమెల్లగా కిందికి పడిపోతుంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అత్త. రేపు మాకు శుభదినం, నీకు దుర్దినం. ఆల్ ది బెస్ట్ చెప్పత్తా. ఇంత జరిగాక నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలా? మనసు అంగీకరించడం లేదా? నాకు నేనెంత నచ్చ చెప్పుకుందాం అనుకున్నా కష్టంగానే ఉంది. తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టడం అస్సలు ఇష్టం లేదు. కానీ పిల్లల కోసం వెళ్ళక తప్పట్లేదు. వాళ్ళు బాధపడతారని సంతకం చేశాను. కానీ నేను గతాన్ని, బాధని ఎలా మర్చిపోగలను? ఆ మనుషుల మధ్య ఎలా మెసలగలను? క్షణం కూడా వాళ్ళ మధ్య ఉండలేని దాన్ని. DNA రిజల్ట్ వచ్చేదాకా ఎలా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా అక్కడ
ఎక్కడ బ్రతకగలను? వెళ్ళడానికి మనసు రావడం లేదు. వెళ్ళకపోతే పిల్లలు బాధపడతారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నీకు నువ్వేమనుకుంటున్నావు? నీ బిహేవియర్ సొసైటీ యాక్సెప్ట్ చేయదు. సొసైటీ యాక్సెప్టెన్స్ అంటూ నా లైఫ్ నేను సాక్రిఫైస్ చేయదలుచుకోలేదు. ఏంటి సాక్రిఫైసా? కాస్త ఆడదానికి ఆలోచించి మాట్లాడు. మనకి పెళ్ళయింది, 6 సంవత్సరాల పాప కూడా ఉంది. అదంతా మర్చిపోయి ఎవడో నీ పాత ఫ్రెండ్ వచ్చాడని వాడితో తిరుగుతావా? పైగా నా ఇష్టం అనడానికి సిగ్గనిపించట్లేదా? చూడు, నేనేం నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. మా పేరెంట్స్ నిన్ను ఇష్టపడ్డారు. బలవంతంగా నా ఫ్రెండ్ ఫారెన్ వెళ్ళినప్పుడు నీకిచ్చి పెళ్లి చేశారు. నాతో కాపురం చేసావు కదా. నువ్వది కాపురం అనుకుంటున్నావేమో. నేను పీడకలలా భావిస్తున్నాను. నీకన్నా ముందే వాడు నాకు ఇక్కడున్నాడు. వాణ్ణి అక్కడ పెట్టుకుని నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పాను కదా, మా వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారని. వాడు తిరిగొచ్చాడు. నేను వాడితో సరదాగా నా జీవితం గడపాలనుకుంటున్నాను. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఓ తల్లిలా మాట్లాడు. మరి మన బిడ్డనేం చేద్దాం అనుకుంటున్నావు? మన పాప అనుకు, నీ పాప అను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నేనేం కావాలని కనలేదు, ఇష్టపడి అస్సలు కనలేదు. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నా ఫ్రీడమ్ కి అడ్డే. నీకంత కావాలనుకుంటే నువ్వే పెంచుకో. నాకు ఎవ్వరితోనూ ఎలాంటి అటాచ్మెంటు లేదు. వాడొక్కడే నాకు సర్వస్వం. ఐ వాంట్ టు లివ్ విత్ హిమ్. నా ఇష్టానికి నా స్వేచ్ఛకి బతకడం నాకిష్టం. చెప్తే వినవా? విను, ఇట్రా. ఏదైనా పిల్లల సంతోషమే నాకు ముఖ్యం. వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి. చేస్తాను, చేసి తీరుతాను. తొందరపడుతున్నావు, తప్పు నిర్ణయం తీసుకుంటున్నావు. జీవితం నాశనం అయిపోతుంది. నీతో ఉంటేనే నాశనం అయ్యేది. నాకన్ని సంతోషాలు వాడితోనే. భయపడకు, నేనేం చేయను. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మీ అమ్మ నాన్న లేరా? దారి తప్పిపోయావా? నీ పేరేంటి? రే, అక్కడుందిరా. పదండి, సరేనా? ఏయ్, ఆగో ఆగో ఆగో! ఏయ్, ఆగమంటుంటే. కన్న తల్లివి, ప్రేమ ఆపేక్ష లేకుండా నీ బిడ్డ నువ్వే పెంచుకో అంటున్నావు. అసలు నువ్వు మనిషివేనా? మనిషిని కాబట్టే నా సంతోషాలు నేను వెతుక్కుంటూ వెళ్తున్నా. నన్ను ఫాలో అవ్వకు, ఇరిటేట్ చేయకు. గెట్ లాస్ట్. అది నీకు పాపేమో, నాకొక పాపంలా కనిపిస్తుంది. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? పసిపిల్లకి అన్యాయం చేసిపోతున్నావు. నిన్న ఆ దేవుడు కూడా క్షమించడు. పాపేది? లిల్లీ, లిల్లీ, లిల్లీ!
లిల్లీ కనపడడం లేదు. కనిపించకపోతే పోయి వెతుక్కో. ఛ! లిల్లీ 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 ఏయ్ అరవద్దన్నానా? మధు, మీ అమ్మ ఇంట్లో కనపట్టలేదు, ఎక్కడికెళ్ళిందే? ఏమో అమ్మమ్మ, నాకేం చెప్పలేదు. చిన్న, నీకేమైనా చెప్పిందా? లేదు, నాకేం చెప్పలేదు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికెళ్ళి ఉంటుంది? లేదు అని తెలిసాక వెతుక్కోవడం ఎందుకమ్మమ్మా? ఫోన్ చేయి. కనపట్టం లేదన్న కంగారు నాకే కాని మీకు లేదా? నన్ను చేయమనకపోతే నువ్వు చేయొచ్చు కదా. అమ్మమ్మ, మా హడావిడిలో మేమున్నాం. అర్జెంట్ గా సర్దుకోవాలి. నువ్వు అమ్మకు ఫోన్ చేయి. ఈ టైంలో ఇది ఎవరికీ చెప్పకుండా ఎక్కడికెళ్ళుంటుంది? లిఫ్ట్ చేయట్లేదే. రింగ్ అవుతుందా? అవుతుంది. అదేంటి, అమ్మ ఎక్కడున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కదా, లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? ఏయ్ తలుపు తీయండి. మీకేం కావాలి? తలుపు తీయండిరా. రేయ్, తలుపు తీయండి. ఎందుకు మమ్మల్ని బంధించారు? తలుపు తీయండి. తీయండిరా. పాపా, పాపా, నేనేం చేయను, భయపడకమ్మా. నేనున్నాను కదా, నువ్వేం భయపడుకో. నాన్న కావాలి. నాన్న, నాన్న, తలుపు తీయండి. నాన్న కావాలి. నాన్న కావాలి. నాన్న. అభం శుభం తెలియని పసిపాపని కిడ్నాప్ చేశారు. నాన్న కావాలి. ఎంత దుర్మార్గులు వెళ్ళు. ఏం ఆశించి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారో అర్థం కావడం లేదు.
లిల్లీ 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 ఈ పాపను ఎక్కడైనా చూసారా బ్రదర్? ఈ పాపను ఎక్కడైనా చూసారా? లిల్లీ తలుపు తీయండి. రేయ్! ఏంటి రేయ్! ఎవరా మీరంతా? పాపను ఎందుకు కిడ్నాప్ చేశారు? అరవకు, గట్టిగా అరవకు. అసలు ఎవరా మీరంతా? ఎందుకు పాపను ఎత్తుకొచ్చారు? తనని కాపాడాలని చూసిన నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అసలు మీకేం కావాలి? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మమ్మల్ని మర్యాదగా ఇక్కడి నుంచి వదిలిపెట్టండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పసిపిల్లని కిడ్నాప్ చేయడానికి నీకెలా మనసు వచ్చిందిరా? అరవకు అన్నా, అంతే. మళ్ళీ నోరు తెరిచావో ప్రాణాలు తీసేస్తాను. లాయర్ గారి దగ్గర అగ్రిమెంట్ అయ్యాక అమ్మతో నువ్వేమైనా మాట్లాడావా?